బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు పెద్ద చిక్కొచ్చి పడింది. అటు పేషెంట్లకు తగ్గట్లుగా డాక్టర్ల సంఖ్య పెరుగుతున్నా వైద్య సేవలు అందించే నర్సులు మాత్రం లేకుండా పోతున్నారు. రోజు రోజుకి నర్సింగ్ కోర్సు చేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో రోగులు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏటా వివిధ ఆసుపత్రుల్లో రిటైర్ అవుతున్న నర్సుల సంఖ్య వేలల్లో ఉంటే రిక్రూట్ అవుతున్న వాళ్లు మాత్రం వందల్లోనే ఉన్నారు. అసలు నర్సింగ్ కోర్సుపై యువతుల్లో ఆసక్తి తగ్గడంతో కొత్తగా చేపట్టే నియామకాలకు అభ్యర్థులే కరవవుతున్నారు. నర్సింగ్ ట్రైనింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం, హాస్టల్లో కనీస వసతులు లేకపోవడం, తీరా నర్సులుగా విధుల్లోకి చేరాక పనిభారం, ఇవన్నీ నర్సింగ్ కోర్సులో చేరే వారి సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. ఒక్కో నర్సు 4 పేషెంట్లకు సేవలందించాల్సి ఉండగా ప్రస్తుతం 60 మంది వరకు రోగులను చూసుకోవాల్సి వస్తుంది. దీనికి తోడు సమాజంలో నర్సులంటే చిన్నచూపు ఉండడం వల్ల కూడా నర్సింగ్ కోర్సులకు ఆదరణ లేకుండా పోయిందంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఒక 4 పేషెంట్లకి ఒక నర్సు ఉండాలి, కానీ 60 మంది పేషెంట్లకి ఒక నర్సు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అమలవుతుంది. ఈ నర్సింగ్ స్టూడెంట్స్ పట్ల కూడా వాళ్ళకి ఒక రకమైన చులకన భావం, చదువుకునే స్టూడెంట్స్లో నర్సింగ్ అంటే ఒక గౌరవనీయమైన వృత్తి. ఇది ఒక సేవ చేసే సేవాభావంతో కలిగి ఉండే నర్సింగ్ వృత్తి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉందని. కొత్తగా నర్సింగ్ కాలేజీలకు అనుమతిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందే తప్ప వాటిలో వసతులు, సౌకర్యాల సంగతి పట్టించుకోవడం లేదు. చాలా కాలేజీల్లో సరిపడ కనీస సిబ్బంది కూడా ఉండరు. డాక్టర్ లేని పరిస్థితిలో గ్రామ ప్రాంతాల్లో అయితే ఆయాలే ఎంతో హెల్ప్ చేసి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఫస్ట్ ఎయిడ్ అంతా కూడా నర్సులే చేస్తారు కాబట్టి పోస్ట్ ఆపరేషన్ అంతా కూడా ఎక్కువగా నర్సులే దాని మీద కేర్ తీసుకుంటారు కాబట్టి నర్సుల రిక్రూట్మెంటు తొందరగా జరపాలి. ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చే 5 సంవత్సరాల్లో మనకు నర్సులు ఎంతమంది కావాలి, ఏ విధంగా రిక్రూట్ చేయాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఏమాత్రం లేదు. ఇది సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు తగినంతగా లేకపోవడం పేద రోగులకు శాపంగా మారింది. డాక్టర్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కొత్తగా నియామకాలు ఆశించిన స్థాయిలో జరపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పర్మనెంట్ రిక్రూట్మెంట్స్ ఏం లేవు. రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతున్నారు, రిక్రూట్మెంట్స్ లేవు. ఎంప్లాయీస్ షార్టేజ్ అయితే గవర్నమెంట్ దాంట్లో ఉంది. అండ్ పర్టికులర్ నర్సెస్ అంటే రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, బెడ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. రిటైర్ అయిన తర్వాత న్యాచురలీ వాళ్ళు దే ఆర్ ద ప్రైమరీ కేర్ పీపుల్ కాబట్టి అది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇంక్రీజ్ అయినాయి, బట్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ కొంచెం షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. 2006 నుంచి సమస్య తీవ్రమవుతుండడంతో సర్కార్ ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి పెడుతోంది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి నర్సింగ్ విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకునే ఆలోచనలో ఉంది. ప్రమాదాలు ప్యాసింజర్లను పరేషాన్ చేస్తున్నాయి. బస్ ఎక్కితే ఎక్కడ తమ ప్రాణం గాల్లో కలిసిపోతుందని టెన్షన్ పడుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదం లేదంటే అగ్ని ప్రమాదం ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. డ్రైవర్ల మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం వెరసి అమాయకుల ప్రాణాల్ని గాల్లో కలిపేస్తున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని 5వ నెంబర్ జాతీయ రహదారిది. 4 లైన్ వేయక ముందు ఈ దారి గ్రాండ్ ట్రంక్ రోడ్గా ఉండేది. బైపాస్ రోడ్ కావడంతో సింగరాయకొండకే పరిమితమైంది. ట్రంక్ రోడ్డును జాతీయ రహదారికి కలిపే మలుపు దగ్గర ఆర్ఎన్బి నేషనల్ హైవే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ఈ స్పాట్ ప్రమాదకరంగా మారింది. 3 ఏళ్లలో 10కి పైగా ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప మ్యారేజ్ కోసం బట్టలకని హైదరాబాద్కి పోయి వస్తున్నప్పుడు ఈ ప్రైవేట్ బస్సుల నిర్లక్ష్యం వల్ల మలుపు అతివేగంగా వస్తున్న వల్ల కాలువలో పడింది. అవి ఇట్లాగా మా అక్క పెళ్ళికి బట్టలు తేయడానికి వెళ్ళింది. కేవలం ఇంతంత ఛార్జీలు తీసుకుంటా కూడా వాళ్ళు సురక్షితంగా మమ్మల్ని చేర్చలేకపోతున్నందువల్ల కొంచెం బాధాకర విషయం. డ్రైవర్ నిర్లక్ష్యతను దాన్ని కొంచెం జాగ్రత్త చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంటున్నాను. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రమాదకరమైన మలుపు దగ్గర కల్వర్ట్ పై సేఫ్టీ వాల్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఇదే ప్లేస్లో 10 మంది దాకా చనిపోయి ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉన్నాము. అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దానికి తోడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు విపరీతమైనటువంటి స్పీడ్ రావడం వలన, ఇక్కడ బస్సు కంట్రోల్ చేసుకోలేకపోవడం వలన, వాళ్ళకి ఈ రూట్ కొంత అవగాహన లేకపోవడం వలన ఇక్కడ జనం యాక్సిడెంట్లు కావడం జరుగుతుంది.
మేము ఖచ్చితంగా కోరుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఆర్ఎన్బి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇలాంటి క్రాసింగ్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు కానీ వేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఏదో ఊర్ల నుంచి ఎంతో మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు, బదుల మీద ప్రమాదాలు జరుగున్నాయి. ఇక్కడ చాలా మంది మరణించున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. ఇక్కడ మేము పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, ఎన్ని ప్రమాదాలు చూస్తున్నాము మేము. కానీ ఆర్ఎన్బి వాళ్ళు నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ డేంజర్ యాక్సిడెంట్ స్పాట్ వ్యవహారాన్ని TV9 వెలుగులోకి తేవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే ఆగమేఘాల మీద స్పీడ్ బ్రేకర్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు. కల్వర్ట్ దగ్గర సేఫ్టీ వాల్ నిర్మించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంలో పాశవిక దాడి కర్ణాటకలో కలకలం రేపింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళా ఉద్యోగి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పట్టపగలే బెంగళూరు నగరం నడిబొడ్డున జరిగిన ఈ దారుణకాండకు సీసీటీవీ ఫుటేజ్ ఒకటే సజీవ సాక్ష్యం. లక్షల రూపాయల నగదుని భద్రంగా తమలో దాచుకునే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లివి. సీక్రెట్ కోడ్ మినహా మిగతా ఏ ఆయుధాలు, ఎలాంటి ప్రయత్నాలు ఏటీఎం మిషన్లను ఓపెన్ చేయలేవు. ఏటీఎంలో చోరీ అంటే అది విఫలయత్నమే గాని సొమ్ము దొరకడం కష్టమని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. దొంగ తెలివైనోడైతే ఫస్ట్ సీసీ కెమెరా పగిలిపోతుంది. మరీ మూర్ఖుడైతే ఏటీఎం మిషన్ డ్యామేజ్ అవుతుంది తప్ప డబ్బులు బయటకు రావడం కష్టం. అందుకే బ్యాంకులకు ఏటీఎంలపై భరోసా ఎక్కువ. సెక్యూరిటీ గార్డులే లేకుండానే ఏటీఎం సెంటర్లని వీధికొకటి ఓపెన్ చేస్తున్నాయి బ్యాంకులు. ఏటీఎం మిషన్లలో ఉన్నంతవరకే ఆ నగదుకి బ్యాంకుతో సంబంధం. ఒక్కసారి కస్టమర్లు బయటకు తీశారా దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిదే. ఒకవేళ ఎవరైనా ఏటీఎంలో చొరబడి కస్టమర్ల దగ్గర డబ్బులు దొంగిలించినా బ్యాంకులకు సంబంధం లేదన్నమాట. అందుకే ఏటీఎంల దగ్గర బ్యాంకులు సెక్యూరిటీని గాలికొదిలేశాయి. హైదరాబాద్ నగరంలో అడుగడుగునా సెక్యూరిటీ లేని ఏటీఎంలు కనపడుతుంటాయి. 4-5 బ్యాంకుల ఏటీఎంలు ఒకే చోట ఉంటే ఒకరో ఇద్దరో సెక్యూరిటీ గార్డులు కనిపిస్తుంటారు. ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉండటం అరుదే. ఒకవేళ ఉన్నా వారి దగ్గర ఆయుధాలుండవు. జీతాలు తక్కువగా ఉండటంతో వయసు మళ్లిన వారే ఎక్కువగా సెక్యూరిటీ ఉద్యోగాలకు వస్తున్నారు. జనసంచారం లేని చోట్ల దొంగల భయం ఉంటుందని, ఆయుధాలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు కొందరు సెక్యూరిటీ గార్డులు. దొంగలు వచ్చినప్పుడు మేము బయట ఉంటాం, వాళ్ళు ఎవరైనా చూస్తున్నాం అనుకోండి, మామూలుగా ఏంటంటే విధులు ఉంది, విధులు చుట్టుపక్కల అందరినీ విధులు ఇస్తే మా విధులు విని ఆగి వస్తుంటారు. ఇక అదే మొత్తుకోవడం చేయడం అంత మిక్కిలి మా దగ్గర ఏమీ లేవు కదండి. ఎవరు రాకపోతే నా కాడ వెపన్స్ అవన్నీ ఏమి ఉండవు కదా. నేను ఒక కర్ర ఉంటుంది, కర్ర ఉంటే ఇసురు కొట్టగలుగుతాం, అంత మిక్కిలి ఏం చేయలేము. ఏటీఎం సెంటర్లో 4-5 మిషన్లున్న ఒకే ఒక్క సీసీ కెమెరాతో నెట్టుకొస్తున్నాయి బ్యాంకులు. కొన్ని చోట్ల ఏటీఎం రూమ్లకు లాక్ సౌకర్యం పనిచేయడం లేదు. జనసంచారానికి దూరంగా ఉండే ఏటీఎంల దగ్గరకు రావాలంటేనే భయపడుతున్నారు కస్టమర్లు. సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టంగా అమలు పరచాలని, ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డులను నియమించాలని అంటున్నారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోవాలి అవతల వైపు ఉన్నప్పుడు, కానీ ఇక్కడ క్లోజ్ కూడా అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, అదొక సోర్సెస్ ఉంది. అలాగే నైట్ అమౌంట్ అనేది ఎవరికైనా అత్యవసరంగా ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటారు. మెయిన్ రోడ్డు మీద ఉన్న వాటికి సెక్యూరిటీ అంటే క్రౌడ్ ఉంటుంది, పర్లేదు, ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ లోపల ఉన్న వాటికంటే ప్రాబ్లం అయిపోతుంది. ఒకడే ఒక సెక్యూరిటీ ఉంటాడు, వాడి దగ్గర కూడా వెపన్ ఏమి ఉండదు. ఒక 2-3 వచ్చేసి కొట్టినా కానీ అడిగేవాడు ఉండడు. ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి మానిటరింగ్ ఉండదు, దాని మీద సూపర్వైజింగ్ ఏమి ఉండదు. అలాగే సీసీ కెమెరాలు బయట కూడా ఉండాలి, దాని మానిటరింగ్ 100% ఉండాలి. అలాగే ఇలా ఉండకూడదు, లోపలికి వెళ్ళిపోతే ఆ ఒక్క పర్సన్కే ఉండాలి. బయటకి మళ్ళీ కార్డ్ పెట్టుకుని తను బయటకు వచ్చిన తర్వాత ఇంకొకరు వెళ్ళేటట్టు ఉండాలి. వీళ్ళ దగ్గర సెక్యూరిటీ వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక వెపన్స్ ఉండాలి. ప్లస్ వీళ్ళు కూడా కొంచెం స్ట్రిక్ట్ ఫిట్నెస్తో ఉంటే అవతల వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సెక్యూరిటీ లేని ఏటీఎం సెంటర్లతో బ్యాంకులకు పెద్దగా నష్టం లేదేమో గానీ కస్టమర్లను మాత్రం దొంగల భయం వెంటాడుతోంది. సెక్యూరిటీ గార్డు లేకపోవడమే బెంగళూరు ఏటీఎం దాడి ఘటనకు ప్రధాన కారణమని తేలింది. మరి ఇప్పుడైనా హైదరాబాద్ ఏటీఎంల దగ్గర బ్యాంకులు సెక్యూరిటీని టైట్ చేస్తాయా లేక కస్టమర్ల కర్మకి వదిలేస్తాయా చూడాలి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. అర్ధరాత్రి దాటాక తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ రోజు రాత్రికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణాగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వరంగల్ జిల్లాలో వ్యాన్ను ఢీకొన్న కారు, ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. వచ్చే నెలలో అసెంబ్లీకి తెలంగాణ బిల్, సీమాంధ్ర రాజధానిపై జీవోఎం కసరత్తు. కుప్పంలో ముగిసిన బాబు పర్యటన, రేపటి నుంచి టీడీపీ ప్రజా గర్జన సదస్సులు. బలపడుతున్న వాయుగుండం, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.